దేవునికి శత్రువులుగా పిలువబడుతున్నారా, మిత్రులుగా పిలువబడుతున్నారా అనేది కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ఎందుకంటే దేవుని దృష్టిలో మిత్రుల కన్నా శత్రువులుగా పిలువబడేవారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మీరు అనుకోవచ్చు, దేవునికి శత్రువులు ఎలా అవుతారు, నిజంగా దేవునికి శత్రువులు అవుతున్నారా అనేది మనం ఆలోచించాలి. ముఖ్యంగా మొట్టమొదటిగా దేవుని శత్రువుగా పిలువబడుతున్నవారు శత్రువు అయిందంటే అపవాదం మనం చెప్పొచ్చు. మరి అలాంటప్పుడు మనుషులు శత్రువులుగా పిలువబడుతున్నారంటే నమ్మలేని విషయాలుగా మనం ఆలోచించాలి కదా. నిజమే కదండి. ఇప్పుడు మనుషులు ఎలా ఉంటారంటే, మనుషులకి ఎలా శత్రువులు అవుతారంటే, మనిషికి మనిషి హాని చేస్తేనే శత్రువుగా భావిస్తాడు. ఇది మనిషి. మరి దేవుని దృష్టికి శత్రువులు ఎలా పిలువబడుతున్నారు అనేది ఖచ్చితంగా మనం ఆలోచించాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో చూసినట్లయితే 4వ వచనంలో చదువుకుందామండి. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును. అంటే దేవునికి శత్రువు ఎలా అవుతున్నాడంటే, ఈ లోక స్నేహం చేస్తేనే దేవునికి శత్రువుగా పిలువబడుతున్నారని మన యాకోబు పత్రికలో మనం చదువుకున్నాం. నిజానికి చెప్పాలంటే ఈ లోక స్నేహం మంచిదంటారా? ఒకవేళ దేవుడే ఆ శత్రువుగా భావిస్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి. ఈ లోక స్నేహం మంచిది కాదనే కదా మన తండ్రి ఆలోచించేది. ఈ లోక స్నేహం మంచిది కాదు కాబట్టే దేవుడు అనుకున్నాడు ఏమని, ఒరే మీరు లోక స్నేహం చేస్తేనే నాకు శత్రువులుగా పిలువబడతారా, అది మంచిది కాదని చెప్తున్నాడు అనమాట. ఈ లోక శాశ్వతం కాదని తినుతూ త్రాగుచూ సంతోషించేవారు ఈ కొన్ని రోజులని, తర్వాత మీకు వేరే ఉంటుందని దేవుడు చెప్పాడు ఎన్నో విషయాలు. అంటే ఇలా పిలువబడుకోకున్నట్లు ఉండాలంటే ఎలా, మీకు అర్థమవుతుందా? ఏమండి, దేవుణ్ణి విశ్వసించలేని వారైతే ఏదో పర్లేదండి. దేవుణ్ణి విశ్వసించిన తర్వాత కూడా అండి ఈ లోక స్నేహంతో కలిసిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోక స్నేహంతో వైరం రా, శత్రువుగా భావిస్తున్నాడు. మరి అలాంటి వారు నిజంగా ఎలా శత్రువులు అవుతున్నారు దేవుని దృష్టిలో, ఎలా వైరం నిజంగా అది కూడా మనం ఆలోచించాలి. ముఖ్యంగా రోమపత్రికల 1వ అధ్యాయం 28వ వచనంలో అనుకుంటానండి, మరి వారు తమ మనసులో దేవునికి చోట నుల్లకపోయిరి గనక చేయరాని కార్యములు చేయుచున్నారు కనుక కాబట్టి దేవుడు వారిని భ్రష్ట మనసుకి అప్పగించాడని ఉంటుందండి. అంటే మనసులో దేవుని చోటునిస్తేనే మిత్రులుగా పిలువబడుతున్నారు మనకు అర్థమవుతుంది. మరి మనసులో దేవుని చోటుని ఇవ్వకపోతే ఎలా ఉంటుందో మనకు తెలుసా? ఎగ్జాంపుల్ చెప్తాను, ఉదాహరణ. ఒక ప్రియుడండి, ఒక ప్రియుని మనసులో ఒక ప్రియురాలు, ఒక అమ్మాయి, ప్రేమించిన అమ్మాయి ఉంటే, అమ్మాయినా, నాన్నైనా, ఫ్రెండ్ అయినా, చెప్పండి, అన్నైనా, తమ్ముడైనా ఎవ్వరూ గుర్తుకురారు ప్రేమించిన ఒక అమ్మాయి తప్పితే. ఒక మనసులో ఉంటే ఒక అమ్మాయి, మరి అలాంటప్పుడు ఫ్రెండ్ ఉంటే ప్రేమించిన అమ్మాయి గుర్తుకురాదు, బంధువులు గుర్తుకురారు, ఫ్రెండే ఉంటాడు మనసు నుండి. ఈ లోక స్నేహం కూడా అలాంటిది. డ్యాన్స్ అయినా, సినిమాలైనా, షికార్లైనా, నీ మనసులో ఏదైతే పెట్టుకుంటావో అవే నిండిపోతాయి అన్నమాట. నీ మనసులో ఏది ఉంది అది తెలుసుకో. ముఖ్యంగా దేవుడు ఏమనుకున్నాడంటే, ఇక్కడ నివసించాలి, ఇక్కడ నేను ఉండాలి, మీతో మాట్లాడాలి, మీతో నివసించాలి, మీతోనే గడపాలని దేవుడు కోరుకున్నాడు. కానీ నీవేమి చేస్తున్నావు? దేవునికి అస్సలు చోటుని ఇవ్వలేదు. కాబట్టి లోక స్నేహంతో కలిసిపోతున్నావు, దేవునికి శత్రువుగా పిలువబడుతున్నావు. అలాంటి టైంలోనండి గుర్తుపెట్టుకోండి, ఒక సేవకుడైనా, దైవజనుడైనా, పాస్టర్ అయినా, విశ్వాస అయినా వాక్యంతో గద్దించిన తర్వాత సరి చేసుకొని నీ జీవితాన్ని కట్టుకుంటే బాగుపడతావండి. ఒకవేళ గద్దించిన తర్వాత నీ ఆత్మసాక్షి, నేను నిజమే కదా, ఈ లోక స్నేహంతో కలిసిపోతున్నాను కదా, ఇలాగే ఉన్నాను కదని నీ ఆత్మానుసారంగా నువ్వు పరీక్షించుకోలేదనుకోండి, ఖచ్చితంగా నీ ఆత్మ పని చేయదని అర్థం. నీ ఆత్మ పని చేస్తుందంటే, ఒక వ్యక్తి గద్దించాడు, బుద్ధి చెప్పాడంటే ఆలోచిస్తేనే ఖచ్చితంగా నీ ఆత్మానుసారంగా నువ్వు బతకగలవు.
అయినా గద్దించినప్పటికి కూడా బుద్ధి చెప్పినప్పుడు నీ ఆత్మ నీలో పని చేయట్లేదంటే గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ నీలో లేడని అర్థం. అర్థమైందా? ఏదో దేవుని విశ్వసించలేని వారైతే ఏదో వదిలేయండి, వాళ్ళు మా దేవుడు అంటే తెలియని వారితో, దేవుడు అంటే తెలిసిన వారితో వాదించండి, బుద్ధి చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి ఈ లోక స్నేహంతో చాలామంది కలిసిపోయే వాళ్ళు ఉన్నారండి. నిజంగా ఈ సోషల్ మీడియాలో చూస్తుంటే అండి, యూట్యూబ్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, వాట్సాప్ అయినా, ఫేస్బుక్ అయినా, ట్విట్టర్ అయినా, ఇంకా చాలా యాప్లు ఉన్నాయి. అలాంటి విషయాలతో దేవుని కార్యం చేయాల్సిన వారు ఈ లోక సంబంధమైన విషయాలతోనండి వ్యతిరేకపోతున్నారు. వాళ్ళకి ఈ లోక స్నేహమే ఆనందాన్ని, సంతోషాన్ని పంచుతుంది తప్ప దేవుని స్నేహం ఎలా ఉంటుందో తెలుసండి? బాధల్లో కూడా సంతోషాన్ని ఇచ్చేది ఎవరైనా ఉన్నారంటే దేవుని స్నేహం అండి. ఈ లోక స్నేహం అండి మన బాధను పంచుకుంటే అప్పుడు పూర్తికి వింటారు, ఇతర వారితో చెప్పి మళ్ళీ బాధ పెట్టేవారే. కానీ నీ బాధనైనా, కష్టానైనా, ఇబ్బందినైనా, ఇరుకుల్లో పోతున్న సమయంలో కూడా కష్టాలైనా, శ్రమలైనా దేవునితో పంచుకో. గాయపరచువాడు ఆయనే, బాగుపరచువాడు ఆయనే. ఆయన దగ్గరికి రా, నీ జీవితం ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. కాబట్టి మనుషులు ఈ లోక స్నేహంతో ఉండొద్దండి, దేవుని శత్రువుగా పిలువబడుతున్నారు. అలాంటి వారి విషయంలో దేవుడు ఒక మాట అంటున్నాడు, అంటే లోక స్నేహంతో ఆయననే ఉండు, లేదంటే దేవుని స్నేహంతోనే ఉండు. లేదు నిలువెచ్చగా ఉంటానంటే దేవుడు నోటి దారం ఉమ్మేస్తాడని ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, నిలువెచ్చగా మాత్రం ఉండదు అంటారు. కాబట్టి ఇది ఒకటి హెచ్చరిక. సహోదరులు, సహోదరిమణులు ఎవరైతే ఈ లోక స్నేహంతో ఉంటారో దేవుని శత్రువుగా పిలువబడుతున్నారో ఈ సంగతి మర్చిపోవద్దండి. ఒక మనిషి హాని చేసిన శత్రువుగా ఎలా ఉంటాడో మనకు తెలుసు. అలాంటి టైంలో దేవుడు ఎలా ఉంటాడన్న సంగతి కొంచెం మైండ్ మనసు పెట్టి ఆలోచించండి. మీ జీవితాలు సరి చేసుకునే అవకాశాలు మళ్ళీ దైవ సేవకులు మీకు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు మాత్రం మీకు అవకాశం ఇస్తున్నాడు. సరి చేసుకోండి.